అండి. వెల్కమ్ టు మినీ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఏం లేదండి. రోజు నార్మల్ రైస్‌తో తిని విసుగొచ్చేసిందండి. అందుకే ఈరోజు మినియేచర్ కుకింగ్‌లో అందరికీ నచ్చేలా కోడిగుడ్డు అన్నంతో అమేజింగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎలా చేయాలో ఒక లుక్కేసేద్దాం పదండి. ఆగండి, ఆగండి. ఎగ్ మాత్రం వెజ్జా, నాన్ వెజ్జా అని మాత్రం అడక్కండే. ముందుగా కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి మూత పెట్టేయాలి. ఇంకో పాత్రలో బియ్యం తీసుకొని వాటర్తో బాగా కడిగి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మరిగే నీళ్ళలో వేసి మూత పెట్టాలి. ఇలా రైస్ని 70% ఉడకనియ్యాలి. తర్వాత ఇలా కాసేపు ఉడికిన రైస్ని మూతతో ఉంచి అందులో ఉన్న గంజిని ఇంకో పాత్రలోకి తీసుకోవాలి. మళ్ళీ కాసేపు కట్టెల పొయ్యి పైన రైస్ని ఉడికించాలి. ఇంకా రైస్ రెడీ అయింది, అంతే. ఇప్పుడు ఇందాక తీసిన గంజిలో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలిపితే కమ్మని గంజి రెడీ. చిన్న చిన్న టమాటాలు, మిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముక్కుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక జీలకర్ర, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, కసూరి మేతి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసి వేగనియాలి. అవి వేగేలోగా కోడిగుడ్డు తీసుకొని ఇంకో పాత్రలో పగలగొట్టుకోవాలి. మసాలా దినుసులు వేగాక ఆ ఎగ్ తీసుకొని ఇందులో వేసి పచ్చివాసన పోయేదాకా వేగనియాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, సోయా సాస్ అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మసాలా అంతా మొత్తం పట్టిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు, మిరపకాయలు, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి.
కాసేపు అయ్యాక ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో గుండ్రంగా కట్ చేసిన ఉల్లిగడ్డ, నిమ్మకాయతో వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.